హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇదైతే నిన్నటి రోజు బ్లాగ్. మార్నింగ్ లేవగానే కష్టపడి ఆ జీలకర్ర వాము ఆ వాటర్ ఉంటుంది కదా, తాగుతున్నాను. చాలా రోజుల నుంచి చేసుకోవాలి అనుకుంటున్నానండి. అది ఎంప్టీ స్టమక్ తాగడం ద్వారా మనం వెయిట్ లాస్ అవుతాము అలా అని చెప్పను, కానీ మనకు మంచిగా బాడీ డీటాక్స్ లాగా అయిపోద్ది. ఒక్కసారి ఇలాంటి పౌడర్ చేసి పెట్టుకోండి. మీరు మార్నింగ్ లేచిన వెంటనే కొంచెం హాట్ వాటర్లో కలిపేసుకొని ఒక స్పూను తాగేయడమే. అండ్ మేము ఉండేది గ్రౌండ్ ఫ్లోర్లో కదా, ఇవాళ మీకు చూపిస్తాను. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే, నేను చాలా అపార్ట్మెంట్స్లో చూసానండి, ఇలా ఎక్స్ట్రా స్పేస్ వస్తుంది మనకి. యాక్చువల్గా మేము ఇక్కడే ఉండే వాళ్ళం అయితే ఎన్ని చెట్లు పెట్టుకునేదాన్నో, కానీ నాకు ఈ గ్రౌండ్ ఫ్లోర్ అయితే అస్సలు నచ్చలేదండి. ఎందుకంటే కొంచెం సన్లైట్ తక్కువగా ఉంటుంది అండ్ ఇంట్లో కొంచెము సన్లైట్ లేకపోవడం వల్ల మబ్బు మబ్బుగా అలా అనిపిస్తుంది. ఇంకా ఫ్లోర్ అంతా కూడా చల్లగా అలా ఉందండి. నాకు ఇంత చల్లదనం కూడా నచ్చట్లేదు. కానీ ఇంత మంచిగా ఎన్ని మొక్కలు పడతాయో కదా, ఇంత పెద్ద ప్లేస్ ఉంటే. అండ్ మా వాల్ పక్కకే ప్లే ఏరియా అయితే ఉంటుందండి. అండ్ నేనైతే ప్రతి వీడియోలో నాకు మా పిల్లలకి తీసుకున్న కొన్ని ఫేవరెట్ టాయ్స్ అయితే మీకు చూపిస్తాను. ఎవరికైనా అంటే పిల్లలు ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుంది కదా. సో ఈ బాల్ గేమ్ ఇదైతే చాలా బాగుందండి. నేను కింద ట్యాగ్ చేస్తాను, ఎవరికైనా కావాలి అంటే తీసుకోండి, పిల్లలకి యూజ్ అవుతుంది. మా చిన్న బాబు అయితే ఫుల్గా ఆడుతున్నాడు ఈ టాయ్తోని. అండ్ నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ హై పాయింట్స్ ఇవ్వడం అస్సలు మర్చిపోద్దు. అండ్ చాలా మెంబర్స్ హోమ్ టూర్ కూడా అడుగుతున్నారు. అంటే మేము ఉండబోయే ఇల్లు రెంట్కి తీసుకున్నాం కదా, అది కూడా అడుగుతున్నారు డీటెయిల్స్. అవన్నీ కూడా క్లియర్గా షేర్ చేస్తానండి మీకోసం అయితే. ఈ టాయ్ అయితే చాలా బాగుంది పిల్లలు ఉన్న వాళ్ళకి. అండ్ మా పెద్ద బాబు చిన్న బాబు ఇద్దరు ఆడుతున్నారు. మొత్తం 10 బాల్స్ వచ్చాయనుకుంటా. మనం కొంచెం దూరం నుంచి విసిరితే దానికి అటాచ్ అవుతాయండి అవైతే. చాలా బాగుంది, క్వాలిటీ కూడా బాగుందండి. పిల్లలు అంటే నేనైతే పిల్లలకి టాయ్స్ తీసుకుంటూనే ఉంటాను, ఆడుకుంటూ ఉంటారు అండ్ నేర్చుకుంటూ ఉంటారు. వాళ్ళకి కొంచెం ఫోకస్ కూడా ఇంప్రూవ్ అవుతుంది కదా, ఎవరికైనా యూజ్ అవుతుంది అన్నట్టు నేనైతే షేర్ చేస్తున్నాను. మళ్ళీ అనుకోవచ్చు మీరు డబ్బులు ఎక్కువగా ఉన్నాయి, ఇలాంటి బొమ్మలు అన్నీ కొంటూ ఉంటారు, డబ్బులు వేస్ట్ చేస్తారు అలా అనేసి. ఒక్కొక్కరు పాయింట్ ఆఫ్ వ్యూ ఒక్కొక్కలాగా ఉంటుందండి. నాకేమో ఇలాంటివన్నీ ఇష్టము. ఇదైతే చేశాను. అండ్ నేను పౌడర్ ఎలా చేశానో మీకు చూపిస్తాను. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే, ఇవాళ ఫస్ట్ అంటే సేమ్ క్వాంటిటీలో జీలకర్ర, సోంపు, వాము తీసుకున్నాను. ఫస్ట్ వాము ఫ్రై చేశానండి, కానీ వామును అస్సలు ఎక్కువసేపు ఫ్రై చేయలేము. ఇవైనా మనకి జీలకర్ర ఇవైతే కొంచెం ఒక 2 మినిట్స్ అలా ఫ్రై అవుతాయి, కానీ వాము ఇలా వెయ్యగానే మాడిపోయిందండి. మీరు వాము వేసేటప్పుడు ఇవి రెండు కొంచెం ఫ్రై అయ్యాక లాస్ట్కి వాము అయితే వేసుకోండి. 3 కూడా ఈక్వల్ క్వాంటిటీ తీసుకొని పౌడర్ చేసేసి అయితే పెట్టేసుకున్నాను. ఇంకా రోజు వాటర్లో కలిపేసుకొని ఎంప్టీ స్టమక్ కూడా తాగుతాను. ఇవాళ బ్రేక్ఫాస్ట్ ఏంటంటే మినప్పునుగులండి. మొన్న మా అత్తమ్మ చేశారు కదా, అసలు భలే నచ్చేసాయి నాకు. అందుకే ఇంకా నేను అంటే మనకి నచ్చింది ఒకటి చేయకుండా ఉంటానా, మా హస్బెండ్ కూడా బాగా నచ్చాయంట. సరే ఎలాగో బ్యాటర్ ఏం ప్రిపేర్ చేసుకోలేదు కదా అని నైటే 1 కప్పు బియ్యం పిండి తీసుకొని కొంచెం వాటర్ కలిపేసి తడిపేసి పెట్టుకున్నానండి. అండ్ 1/2 కప్పు మినపప్పు నానబెట్టుకున్నాను. మార్నింగ్ మళ్ళీ ఇప్పుడు మిక్సీ పట్టేసుకొని అది ఇందులో కలిపేసుకోవడం. బియ్యం పిండి మనము మినపప్పు 2 కూడా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా అందులో కొంచెం సాల్ట్, మనకి కొన్ని ఆనియన్స్ ఇలా వేసేసుకొని చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకోవడమే. అత్తమ్మ అయితే పెద్ద పెద్ద క్వాంటిటీలో వేశారు, బట్ నాకేమో ఇలాంటి చిన్న పునుగులు అయితే, అంటే నేను ఆయిల్ తక్కువ తీసుకుంటాను కదా, మరి అంత పెద్దవి అయితే ప్రాపర్గా కుక్ అవ్వము. అందుకే ఇలా చిన్న చిన్నగా చేసి పెట్టాను. అబ్బా నిజంగా ఎంత బాగున్నాయో అండి. టేస్ట్ అయితే మా పిల్లలు మా హస్బెండ్ ఇష్టంగా తిన్నారు ఇవాళ. ఆయిల్ లాగకుండా. అండ్ మనం నార్మల్గా మైదా పిండితో అలా చేసుకుంటాం కదా, దాని బదులు ఇలా చేసుకోండి. ఇంకా నేను అదే అనుకున్నాను, ఎప్పుడైనా చేసుకుంటే ఇలాంటివి చేసుకుంటే బెటరు. అంటే లోపల మనకి సాఫ్ట్గా ఉంది, బయటనేమో క్రిస్పీగా ఉంది. బియ్యపిండి మినపప్పు కదండి, మనకి సేమ్ వడలు కొంచెం బయట రెస్టారెంట్స్లో ఎలా ఉంటాయి చెప్పండి, అలా ఉన్నాయి. క్రంచీగా, టేస్టీగా చాలా బాగున్నాయి. దీనిలో కాంబినేషన్గా అయితే పీనట్ చట్నీ చేసేసుకున్నారు అనుకోండి, బాగుంటుంది టేస్ట్ అయితే. ఇవాళ చట్నీ ఏమి వద్దు అని చెప్పారు, ఉట్టిగానే తినేస్తామని చెప్తే ఇంకా ఇదైతే ప్రిపేర్ చేసేసాను. అండ్ నాకు వంటలు చేయడం అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. ఏ వంట అయినా కూడా ఇంట్రెస్టింగ్గా చేస్తాను, అంటే నేర్చుకుంటాను కూడా కొత్త కొత్త వంటలు కూడా. ఇంకా పని చేయడం అంటే మాత్రం ఫుల్ బద్ధకం వచ్చేస్తుంది. అండ్ మా హస్బెండ్ వీకెండ్ అప్పుడే కొన్ని ఫ్రూట్స్ తీసుకొస్తారు. ఎక్కువ రకాల ఫ్రూట్స్ తక్కువ క్వాంటిటీలో తెచ్చుకుంటామండి మేము. అంటే పిల్లలు ఒక్కొక్క రిపీటెడ్ ఫ్రూట్ తినడానికి ఇష్టపడట్లేదు, అందుకే కొంచెం యాపిల్, బనానా అయితే ఎక్కువ క్వాంటిటీ తెచ్చుకుంటాము. బనానా అయితే ఇంకా అందరం తినేస్తాము, అండ్ యాపిల్ కూడా అందరు తినేస్తారు కాబట్టి నేను తిననండి.
ఫ్రూట్స్ ఏవైనా కూడా ఇంకా మా హస్బెండ్ పిల్లలు వాళ్ళు ఎక్కువ తింటారు, కానీ నాకే బద్ధకంగా అలా ఫ్రూట్ అయితే తినను. ఒక జామకాయ, 2 పియర్స్ ఇలాంటివి మాత్రం 1, 2 ఇలానే తీసుకొచ్చుకున్నాము. ఇక్కడ ఈ హౌస్కి వచ్చినప్పటి నుంచి ఇంకా సంతకి అలా వెళ్ళట్లేదు. ముందున్న హౌస్లో అయితే వారం వారము ఇలా సంతలాగా ఉండేది. సో ఎక్కువ క్వాంటిటీలు తెచ్చేసుకునే వాళ్ళం. అయినా ఇంకా మేము 1 వీక్లో హౌస్ కూడా షిఫ్ట్ అవుతాం కదా, ఎందుకులే ఎక్కువ తీసుకురాకు అని చెప్పాను. మేము ఆలోచిస్తున్నానండి, ఫ్రైడే రోజైనా షిఫ్ట్ అవుదాము లేదంటే సండే రోజైనా షిఫ్ట్ అవుదాము అనేసి ఆలోచిస్తున్నాము. సాటర్డే రోజు ఏంటంటే నాకు మంచి రోజు కాదు, అండ్ మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో ఫస్ట్ టైం ఫ్యామిలీ మీటింగ్ కూడా పెడుతున్నారంట, ఫ్యామిలీ పార్టీ లాగా, దానికి కూడా వెళ్దాము అన్నారు. ఇంకా సాటర్డే కాకుండా ఇంకా వేరే రోజు వెళ్దాము, షిఫ్టింగ్ అయితే ఉంటుందండి. అండ్ మేము తెచ్చుకున్న కొన్ని ఫ్రూట్స్కే 1100 అయిపోయింది, అందుకే బిల్లు 1-2 సార్లు చెక్ చేసుకున్నాను. ఇంకా ఫుడ్ తినేసి అయితే మేమైతే హౌస్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. యాక్చువల్గా ముందు ఆ హౌస్లో బ్యాచిలర్స్ ఉండేవాళ్ళండి. ఆ వెళ్ళిన రోజు అంతగా చెక్ చేయలేదు, ఇంకా మరీ మొత్తం కబోర్డ్లో ఓపెన్ చేసుకుంటూ అలా చూడం కదా, బాగోదు కదా. ఇంకా వాళ్ళైతే వెకేట్ చేశారంట. ఇంకా క్లీనింగ్, పెయింటింగ్ ఏమీ జరగలేదు. జస్ట్ ఒకసారి మాకేమైనా కన్సర్న్స్ ఉంటే చెప్దాము అన్నట్టు వెళ్ళి చూడడానికి అయితే ఇవాళ వెళ్తున్నాము. స్టార్ట్ అయ్యేసరికి ఈ వర్షం పడుతుందండి. మా హస్బెండ్ చూడండి వర్షంలో కూడా కార్ తుడుచుకుంటున్నారు. ఈ మధ్య అసలు కార్ తీయడానికే అవ్వట్లేదు. ఇంత వర్షంలో కారు తుడుచుకోవడం అవసరమా అంటే ఇంకా అంత ప్రేమ అండి. సినిమాలన్నా ఈ కార్లు ఇలాంటివన్నా భలే ప్రేమ చూపిస్తారు. నాకు అప్పుడప్పుడు కోపం వచ్చేస్తుంది, బాధ వచ్చేస్తుంది. నా మీద ఇంత ప్రేమ ఎందుకు ఉండదు నీకు అంటే, ప్రేమ ఉంటుందండి కానీ చిన్న చిన్నవి నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు నాకు కొంచెం బాగాలేదు, నీరసంగా ఉన్నాను, పడుకున్నా, ఇంకా లైట్ తీసుకుంటారు. అదే ఆయనకు కొంచెం బాగాలేదంటే నేనైతే కాలుగాలిన పిల్లి అంటారు చూసారా, ఏం చేయాలి, అయ్యో 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 అనేసి కంగారు పడిపోయి అలా చేస్తాను. బట్ మా హస్బెండ్ మాత్రం చాలా లైట్ తీసుకుంటారు. ఇంత అబ్బాయిలకు అదేంటో అండి, ఈ గ్యాడ్జెట్స్, సినిమాలు, న్యూస్ చూడడము, క్రికెట్ చూడడము ఇవన్నంత ఇంట్రెస్ట్ వైఫ్ల మీద ఉండదు. నాకేమో వీళ్ళే ప్రపంచము. నాకు కనీసం ఒక ఫ్రెండ్ కూడా ఉండదండి, నేను ఎవరితో మాట్లాడడం కూడా. నేనైతే మా ఆయన్ని ఇంకా అదే చదువుతూనే ఉంటాను, నువ్వు ఈ వర్షంలో కూడా కారు తుడుచుకుంటున్నావు, అదే ఏదైనా కావాలి అంటే తీసుకురావు అనేసి. నాకు తెలిసి వైఫ్లు అందరికి కూడా ఇలాంటి కంప్లైంట్స్ ఉంటూనే ఉంటాయేమో కదా. ఇంకా మా హస్బెండ్ ఆఫీస్ ఎక్కడ చూపిస్తాను. ఇక్కడ మేము ఉండే అపార్ట్మెంట్కి ముందే మెయిన్ రోడ్డు ఉంటుందండి. ఆ మెయిన్ రోడ్డు మనం క్రాస్ చేసి ఆపోజిట్లో వెళ్తేనే మా హస్బెండ్ ఆఫీస్. జస్ట్ ఒక 500 మీటర్స్ కూడా ఉండదు. అందుకే ఈ మధ్య టక్ టక్ మని వెళ్ళేసి టక్ టక్ మని వచ్చేస్తున్నారు. అండ్ ఇప్పుడు వర్షాకాలం కదండి, అసలు వర్షాలే పడట్లేదు. ఏదో అప్పుడప్పుడు ఒకరికి ఇలా కొంచెం చినుకులు పడుతున్నాయి అంతే తప్ప పెద్ద పెద్ద వర్షాలు అయితే అసలు రానే లేదు. ఈ ఇయర్ అసలు వాటర్ ప్రాబ్లం చాలా ఉంటుందంట. కొన్ని ఏరియాస్లో అయితే ఆల్రెడీ వాటర్ రిస్ట్రిక్షన్స్ కూడా పెట్టారంట అపార్ట్మెంట్లో. అదే కంగారుగా ఉంది. అయ్యో అంటే వాటర్ ప్రాబ్లం ఉందనుకోండి పిల్లలతో చాలా కష్టం కదా. అండ్ ఇప్పుడు మేము తీసుకున్న అపార్ట్మెంట్ కూడా జస్ట్ మా హస్బెండ్ ఆఫీస్కి ఒక 1 కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది. అండ్ మెయిన్ రోడ్డు పక్కకి పెద్ద గేటెడ్ కమ్యూనిటీ అండి. మెయిన్ కమ్యూనిటీలు తీసుకోవడానికి రీజన్ ఏంటంటే పిల్లలకి సేఫ్టీగా ఉంటుంది అండ్ ఆడుకోవడానికి ఉంటుంది. ఇంకా వీళ్ళు లేదంటే నన్ను సతాయించుతూనే ఉంటారండి. ఇందులో అనుకోండి మనకి కొంచెం ఆడుకున్నా అలా ఒకవేళ నేను ఇంట్లో ఉండి వీళ్ళు కిందికి వచ్చి సేఫ్గా ఆడుకున్నా కూడా పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. పెద్ద బాబు అయితే వెళ్ళి ఆడుకుంటాడు, చిన్న బాబు మాత్రం నేను ఉండాలండి. అండ్ మెయిన్ ఏంటంటే గ్రీన్ స్పేస్ మొత్తం 25 acres అనుకుంటా ఈ అపార్ట్మెంట్ అంటే కమ్యూనిటీ మొత్తము. అందులో 20 acres మనకి మొత్తం గ్రీన్ స్పేసే ఉంటుందంట. 80% గ్రీన్ స్పేసే ఉంటుందండి. చెట్లు అవన్నీ కూడా చాలా బాగుంటాయి. ఇంకా ప్రశాంతంగా అనిపిస్తుంది కదా అనేసి ఏరుకోరి ఇందులో తీసుకున్నాము. అంటే కంపేర్ చేస్తే మేము ముందున్న రెంట్కి ఇది చాలా ఎక్కువే అండి. కానీ పిల్లలు స్కూల్కి దగ్గరగా ఉంటుంది, ఆఫీసు పక్కకే మెట్రో ఉంటుంది, అన్నీ మనకి హాస్పిటల్ ఏవైనా కూడా దగ్గరగా ఉంటాయండి. సరేలే ఇంకా మనము అంటే పెద్దగా సేవ్ చేసేది ఏముంటుంది కానీ మనం ప్రశాంతంగా బ్రతికితే చాలు అన్నదే మా ఫీలింగ్. ఇంకా అక్కడ అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళాం కానీ కీ లేదండి. యాక్చువల్గా కీ కోసము ఏజెంట్కి కాల్ చేసాము, ఆయన వస్తాము అని చెప్పారు. సరే అనేసి ఇంకా కింద కొద్దిసేపు అటు ఇటు తిరుగుతూ ఉన్నాము. అప్పటికే వర్షం తగ్గిపోయింది. ఇంకెంత బాగుందో చూసారు కదా, అసలు భలే ప్లెజెంట్గా ఉంటుందండి. ఎక్కడ ఏంటి అని డీటెయిల్స్ అడగొద్దు, నేను కొంచెం ప్రైవసీ ఇష్యూ వల్ల చెప్పట్లేదండి. ఇంకా మీకు తెలిసిందే కదా, సోషల్ మీడియాలో ఉన్నప్పుడు మన అడ్రస్ కొంచెం రివీల్ చేసుకోకపోవడమే బెటర్ అండి. మా పిల్లలేమో ఇంకా అసలు ఎంత ఎగ్జైట్ అయిపోతున్నారో, వాళ్ళకి కొత్తగా ఉంటుంది కదా, కొత్త ప్లేస్ కదా.
కమ్యూనిటీ ఇదంతా కూడా చాలా అంటే చాలా బాగుందండి. అండ్ ఇంకా ఇదైతే హౌస్ మళ్ళీ 2 BHKనే తీసుకున్నాము. ఈ ఏరియాలో 2 BHKనే మా బడ్జెట్ కంటే ఎక్కువ అయిపోయిందండి. ఇంకా 3 BHK అంటే మనకి 1,00,000 అంత అయిపోతుంది. అంతెందుకులే మనకి 3 BHK అనేసి 2 BHKనే, కానీ పెద్దది. అంటే ముందున్న హౌస్ కంటే ఇది పెద్దదండి. కానీ ఇందులో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే స్టోరేజ్ అండి. అస్సలు కబోర్డ్స్ చాలా తక్కువగా ఉన్నాయి. మాకేమో లగేజ్ ఎక్కువగా ఉంటుంది కదా, అదొక్కటే మెయిన్ ప్రాబ్లం. అండ్ తీసుకున్నది 8th ఫ్లోర్లో. ఇక్కడ సేఫ్టీ కన్సర్న్స్ కూడా కొంచెం భయంగా అనిపించాయి. ఎందుకంటే చిన్న బాబు అండి, అంటే మా చిన్నోడి గురించి తెలిసిందే కదా, అసలు ఎప్పుడు ఏం చేస్తాడో నాకు అక్కడికి వెళ్ళగానే కొంచెము భయంలాగా అనిపించింది కిందికి చూడగానే. అంటే చాలా డేస్ అయిపోయింది కదా ఇంత హైట్లో ఉండి. అదంతా కూడా పెద్ద బాల్కనీ ఇచ్చారు. ఇంకా అసలు ఫుల్ గాలి వచ్చేస్తుంది 8th ఫ్లోర్ కాబట్టి. అండ్ ఇంక ఇక్కడైతే బట్టలు ఆరేసుకోవడానికి అది కూడా ఇచ్చారు. అది కూడా కొంచెం విరిగిపోయినట్టుంది. ఆ ఓనర్కి అయితే చెప్పాలి. మా చిన్నోడు గురించే కొంచెము అక్కడ మొత్తం ఇట్లా ప్లాస్టిక్ది ఇట్లా వస్తుందంట కదా, వైట్ది, అదంతా పెట్టించేద్దాము అని మా హస్బెండ్కి అయితే చెప్పాను. బెటర్ లేండి, ఇంకా పిల్లలు ఉన్నప్పుడు అదంతా కవర్ చేసేయడమే బెటరు. అండ్ ఇప్పుడు ఏదో స్టీల్ది పీజన్ నెట్ అలాంటివి వస్తున్నాయి కదా, అలాంటిది కూడా ఏదైనా చేపిద్దామా అనేసి ఆలోచిస్తున్నాము. అండ్ మెయిన్ ఇంకో కన్సర్న్ ఏంటంటే కిచెన్లో చూసారు కదా, అసలు కబోర్డే లేవు పైన. అండ్ మొత్తం ఓపెన్ కిచెన్ అండి, హాల్లోనే ఉంటుంది కిచెన్ అంతా కూడా. ఇంకా మా పిల్లలు మొత్తం నా కిచెన్లో దూరేసి రచ్చ చేస్తారేమో అని భయంగా ఉంది. అంటే మరీ చూసారు కదా అంతా ఓపెన్గా ఉంది. ఇంకా కొంచెం ఏదైనా మిస్అప్ అట్లా పెట్టాను అనుకోండి, ఇంకా మా పిల్లలతోని అయిపోతాను నేను. ఈసారి నీట్గా సర్దుదాము, మొత్తము స్టీల్ ఐటమ్స్, గ్లాస్ ఐటమ్సే సర్దేస్తానండి. ఇంకా ప్లాస్టిక్ డబ్బాలన్నీ తీసేస్తాను. మీకేమైనా మంచి తెలిస్తే తప్పకుండా షేర్ చేయండి. అంటే ఎలా సర్దుకోవాలి ఏంటి అంటే నాకు తెలిసిన టిప్స్ మీకు షేర్ చేస్తాను. మీకు తెలిసినవి కూడా షేర్ చేయండి. ఇదైతే యూటిలిటీ పార్ట్, పక్కకే పెద్ద యూటిలిటీ పార్ట్ కూడా ఇచ్చారు. ఇంకా అన్నీ ఓపెన్ చేసి చూసుకుంటున్నాను. చెప్పాను కదా లాస్ట్ టైం వచ్చినప్పుడు అసలు ఏవి చూడలేదండి. ఇంకా క్లీనింగ్ అదంతా అయితే జరగలేదు. సరేలే ఒకసారి కబోర్డ్లు అన్నీ అంటే ఎంత ప్లేస్ ఉంది మనకి ఏంటి అనేది చూసుకున్నాము. పర్లేదండి, ఇవి బాగానే ఉన్నాయి. కానీ పైన కూడా కబోర్డ్లు ఇచ్చి ఉంటే ఇంకా బాగుండేది. అండ్ హాల్ కూడా చాలా పెద్దగా ఉంది. ఇదైతే మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా పర్లేదు, ఇంకా 1350 స్క్వేర్ ఫీట్స్ అనుకుంటా 2 BHK. ఇంకా ఇవన్నీ చూస్తున్నాము. అండ్ మెయిన్ ఈ ప్రాబ్లం మళ్ళీ వచ్చిందండి. ఇలా పెద్దగా హ్యాంగర్స్ లాగా ఇచ్చారు. మేమేమో బట్టలు హ్యాంగింగ్ చేయము, మనం ఫోల్డ్ చేసి పెట్టుకుంటాం కదా, అదే ఒక 2-3 కబోర్డ్లు ఇట్లా డివైడ్ చేసినట్టుంటే ఇంకెక్కువ బట్టలు పట్టేవి. లాస్ట్ అపార్ట్మెంట్లో కూడా ఇదే ప్రాబ్లం ఫేస్ చేశాను. మళ్ళీ ఇక్కడ కూడా అదే. ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను ఆ బట్టలు పెట్టడానికి కూడా. ఇంకా బాత్రూమ్లు అన్నీ కూడా చాలా బాగున్నాయండి. హౌస్ అయితే పర్ఫెక్ట్. అంటే రీసెంట్గానే రినోవేట్ చేయించారంట. హౌస్ అంతా కూడా చాలా బాగుంది. కానీ స్టోరేజ్ ఇంకా ఓనర్ని కొంచెం ఏమైనా రిక్వెస్ట్ చేయడమే. ఎందుకంటే మనం ఏమైనా ఆర్టిఫిషియల్గా అంటే కబోర్డ్లు కొనుక్కున్న మళ్ళీ హౌస్ షిఫ్ట్ అయినప్పుడు ఏం చేసుకుంటాం చెప్పండి. అలా అని ఆలోచిస్తున్నాను. ఇంకా పిల్లల బట్టలు మా హస్బెండ్ ఆ రూమ్లో సర్దుతాను. ఈ రూమ్లో ఇంకా కొంచెం ఎక్కువ కబోర్డ్స్ ఉన్నాయి. ఇంక ఇందులో అయితే నాకు చాలా బట్టలు ఉంటాయి కదా, ఇందులో సర్దుకుందాము అనేసి అన్నీ చెక్ చేసుకుంటూ ఉన్నాను. ఇంకా మా దగ్గర ఉన్న కిచెన్ సామాను అవన్నీ ఎక్కడ పెట్టాలో అర్థం కావట్లేదు. మా హస్బెండ్తో అదే డిస్కస్ చేసుకుంటూ ఉన్నాము, ఏం చేద్దాము ఏంటి అనేది. మీకు మా హౌస్ నచ్చిందా లేదా కామెంట్ చేయండి. సింపుల్ 2 BHK, ఆపోజిట్ రూమ్లు ఉన్నాయి. ఇంకా ఒక బాత్రూమ్ అంటే ఒక రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది, ఇంకొక రూమ్కి అయితే బయట ఉంది. ఇంకా మేము ఈ బెడ్రూమ్లోనే అంటే అటాచ్డ్ బాత్రూమ్ లేని బెడ్రూమ్లోనే పడుకుంటామండి. ఎందుకంటే వాస్తు ప్రకారం ఈ బెడ్రూమ్లోనే పడుకోవాలంట. ఇంకొక బెడ్రూమ్లో మా హస్బెండ్ ఇంకా స్టడీ టేబుల్ అంటే వర్కింగ్ టేబుల్, పిల్లలకి స్టడీ అదంతా అందులో సెట్ చేస్తాము. ఇదైతే కామన్ బాత్రూమ్ అన్నట్టు. హౌస్ ఎలా ఉంది అనేది అయితే కామెంట్ చేయండి. ఇంటికైతే వచ్చేసాము. మొన్న చికెన్ తీసుకొచ్చాను, అంటే మొన్న మీన్స్ ముందు రోజు నైట్ చికెన్ తీసుకొచ్చారు. ఆ రోజు చికెన్ ఫ్రై చేశానండి. కానీ ఈ ఇండక్షన్ మీద అస్సలు ప్రాపర్గా చికెన్ ఫ్రై లాగా అవ్వట్లేదు. ఏదైనా వాటర్ వేసి ఉడికించే ఐటమ్స్ అయితే బాగానే అవుతున్నాయి, కానీ మనకి స్టవ్ పైన అయినట్టు అవ్వట్లేదండి. చికెన్ సరిగ్గా ఉడకట్లేదు. ఇంకా ఎందుకులే అనేసి కొంచెం పకోడీలాగా కలిపేసి చికెన్ పకోడీ అయితే వేసేస్తున్నాను. రసం పెట్టేద్దాము. అండ్ క్లైమేట్ కూడా బయట చల్లగా ఉంది కదా, బాగుంటుంది కదా అనేసి. ఒకప్పుడు అండి నేను కొన్ని అంటే అన్హెల్తీ అనేసి కొన్ని ఆయిల్ ఐటమ్స్ చేసేదాన్ని కాదు. కానీ పిల్లలకి ఏంటంటే ఇలాంటివే నచ్చుతున్నాయి. ఇంకా వాళ్ళేమో బయట తిందామమ్మా, KFC తిందాము అలా అడుగుతూ ఉన్నారు. అదే మనం ఇంట్లోనే చేసేసుకున్నాం అనుకోండి బెటర్ కదా. బయట ఫుడ్ మనం ఎందుకు వద్దనుకుంటామంటే ఎక్కువగా ఆయిల్, మనం ఎలాగో ఆయిల్ రిపీట్ చేసుకోము. అండ్ ఇంట్లో చేసుకుంటే కొంచెం మంచిగా చేసుకుంటాం కదా, ఆ ఫుడ్ కలర్స్ అవన్నీ వేయకుండా.
ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవాలి అనేసి ఇంకా అప్పుడప్పుడు చేసిన రోజు చేస్తానండి. ఇలా పునుగులైనా లేదంటే ఇలాంటి ఫ్రై ఐటమ్స్ చేస్తాను. ఇంకా వీక్ డేస్‌లో అయితే అస్సలు ఏం పెట్టుకోనండి. ఎక్కువగా ఇడ్లీయే చేస్తాను. ఎందుకంటే ఈ ఇండక్షన్ మీద దోస కూడా వేయి రావట్లేదు. ఓహ్! అది అన్నట్టు. అండ్ మా భవాని అయితే కాల్ చేసేసి అమ్మమ్మ గారు లేరు అని చెప్పిందండి నిన్న. ఎంత బాధేసిందో నాకైతే. కొద్దిసేపు అసలు మైండ్ పని చేయలేదు. అరే! అంత బాగా ఉన్నారు మనిషి, ఒకటేసారి సడెన్‌గా ఎందుకలా అయిపోయింది అని. అండ్ ఆవిడ చాలా బాగా మాట్లాడారు కూడా నాతోనైతే. అసలు పాపము అంటే యాక్టివ్‌గా ఉన్నారండి. కొంచెము సిక్ అయిపోయారు, ఏజ్ అయిపోయింది అలా అంటే ఏదో అనుకోవచ్చు. అంత యాక్టివ్‌గా ఉన్న మనిషి, మంచిగా తిన్నారు, అంటే ఐ మీన్ అటు ఇటు తిరిగారు, అంత యాక్టివ్‌గా ఉన్నారు. పాపం సడెన్‌గా అలా అయిపోయింది. మేబీ ఫీవర్ వచ్చి ఉండుంటది. ఆవిడ చెక్ చేసుకొని ఉండుండరు. అంటే ఒక్కరే ఉంటారు కదా! చెక్ చేసుకోకపోవడం వల్ల ఇంకా ఈ టైంలో మనము చాలా జాగ్రత్తగా ఉండాలంట. అందరూ అంటారు కదా! ఆషాఢంలో ఎక్కువగా జలుబులు, దగ్గు, ఫీవరు ఇలా ఏదొచ్చినా కూడా జాగ్రత్తగా ఉండాలండి. ఇంక ఇక్కడైతే టమాటో రసం చేస్తున్నాను. మా హస్బెండ్‌కి ఇంకా థ్రోట్ ఇన్ఫెక్షన్ అస్సలు తగ్గట్లేదు తెలుసా! అంటే అంత సివియర్‌గా ఎందుకొస్తుందో, ఏదొచ్చినా కూడా అసలు కంగారైపోతుందండి. మొన్న మా మరిదికి కూడా డెంగ్యూ వచ్చేసింది. తనకు కూడా సీరియస్ అయిపోయింది. అంటే ఒకప్పుడు ఏ ఫీవర్‌లొచ్చినా, ఏవొచ్చినా గూడా నార్మల్‌గా ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు. మా హస్బెండ్ అయితే యాంటీబయాటిక్స్ యేసుకుంటూనే ఉన్నారు. ఎంత నాకైతే మైండ్ పని చేయదింకా. అంటే నాకు బాలేకపోయినా నేను లైట్ తీసుకుంటానండి. కానీ మా హస్బెండ్‌కి, పిల్లలకి బాలేకపోతే చాలా స్ట్రెస్ తీసేసుకుంటాను. మా ఆయనేమో లైట్ తీసుకో ఏం కాదులే అంటారు. కానీ ఏదన్నా ఇష్యూ మనకి హెల్త్ ప్రాబ్లమ్ వచ్చినా గూడా ఒక 1, 2 డేస్‌లో తగ్గిపోవాలి. ఇన్ని రోజులుంటే ఇంకా మన హెల్త్ కూడా అంటే వీక్ అయిపోతున్నట్టే కదా! సాఫ్ట్‌వేర్‌లతోని ఇదే ప్రాబ్లమ్ అండి. ఎక్కువ ల్యాప్‌టాప్‌లు, ఫోన్‌లు ఎక్కువైపోయి రేడియేషన్ వల్ల కూడా ఇలా ఇమ్యూనిటీ తగ్గుతూ ఉంటుందంట. ఇంకా మా హస్బెండ్ ఏమో పిల్లల్ని చదివిపిస్తూ ఉన్నారు. ఇల్లు చూసారు కదా! మా పిల్లలు ఎలా చేసేసారో అన్నీ మొత్తము అంటే ఎక్కడికెక్కడ చేసేస్తారండి. ఇంక వీటిని సర్దుకోవాలి. అండ్ ఈ ఇంటికొచ్చినప్పటి నుంచి మేడ్ కూడా లేదు. అప్పుడప్పుడు ఇలా స్నాప్‌డిట్ ఐ మీన్ ఇన్‌స్టాంట్ హెల్ప్‌కి కొంతమందిని బుక్ చేసుకుంటున్నానండి. కానీ వీకెండ్ వచ్చిందంటే వాళ్ళు కూడా ఫుల్ బిజీగా ఉంటారు. మనము ముందే బుక్ చేసి పెట్టుకుంటే ఓకే గానీ, ఇంకా మనకి ఇన్‌స్టాంట్‌గా అంటే అప్పటిదప్పుడు ఎవ్వరు దొరకరు కూడా. దానివల్ల ఇక్కడికొచ్చాక పని కూడా ఎక్కువైపోయింది. ఇంక పిల్లలతోని ఇవన్నీ మేనేజ్ చేయడము. ఇదంతా కూడా చెప్పాను కదా! వంట పని ఎంతున్నా చేస్తానండి. కానీ ఇంటి పని అండ్ గిన్నెలు తోమడము, ఇలా హౌసులు క్లీన్ అవే కొంచెము అంటే అలవాటు లేదు నాకైతే. దానివల్లే ఎక్కువ కష్టంగా అనిపిస్తది. బట్ పర్లేదండి. ఇప్పుడిప్పుడైతే ముందు మీద ఇప్పుడు చాలా బెటర్ అండి. నేను బాగా ఇంప్రూవ్ అయినట్టే అనిపిస్తుంది. మా హస్బెండ్ కూడా అదే అంటూ ఉన్నారు. అమ్మ చనిపోయినప్పటి నుంచి నేను చెప్తున్నాను కదా! చాలా మారిపోయాను నా లోపల నుంచి. అండ్ మా మమ్మీ చనిపోయినప్పుడు ఒక చిన్న వీడియో క్లిప్ లాస్ట్‌కి ఉంటది కదా! అదొక చిన్న వీడియో తీసుకున్నానండి. రోజులో ఒక 10 సార్లైనా చెక్ చేసుకుంటాను. నాకైతే ఎంత బాధ అనిపించినప్పుడల్లా వీడియో చూసుకుంటూ ఉంటాను. అమ్మని చాలా చాలా మిస్ అవుతానండి అసలు. అంటే రోజులో ఒక ఒక అంటే ఐ మీన్ రోజులో ఒక 2 సార్లైనా అమ్మతో మాట్లాడేదాన్ని. అండ్ ఆ మాట్లాడినప్పుడు నాకింత స్ట్రెస్ ఉండేది కాదండి. ఇప్పుడెందుకో చిన్న చిన్న దానికే స్ట్రెస్ అయిపోయినట్టు అలా. ఎంతైనా ఆ ప్రేమ, హ్యాపీనెస్ వేరేగా ఉంటది కదా! పాపం మా డ్యాడీ గూడా ఇంకా మా డ్యాడీ ఎలా ఉంటున్నారో ఏంటో ఒక్కరే కొత్తింటికెళ్ళాకైతే రమ్మని చెప్తాను. చాలా అంటే మనుషులు కోల్పోవడం అనేది చాలా చాలా బాధండి. అది అనుభవిస్తే కానీ తెలీదన్నట్టు అసలు అనుకోకుండా జరిగినవనుకోండి ఏదైనా, ఇలా సాడ్ న్యూస్ వింటే ఇంకా బాధగా అనిపిచ్చేస్తది మనసంతా గూడా. డేస్ అయితే అలా గడిచిపోతూ ఉన్నాయి. నా డేస్ అయితే చిన్నదానికే కంగారు పడుతూ ఉంటాను. మా అత్తమ్మ వీళ్ళందరిని చూసి అదే అనిపిస్తది. ఏమి సపోర్ట్ లేకపోయినా ఆవిడ ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నారు. నీ దగ్గర అన్నీ ఉన్నాయండి. కానీ అదొక టైప్ ఆఫ్ హ్యాపీనెస్ లేదు. అండ్ అదొక బెంగలాగా, టెన్షన్‌లాగా అలా ఉంటూ ఉంటది. అప్పటికి స్ట్రాంగ్‌గా ఉండడానికి మీరు నా వీడియోస్ చూసినా ఏదైనా కూడా నేను అస్సలు అంటే నేను స్ట్రాంగ్‌గా ఉండాలి, బాధపడకూడదు, హ్యాపీగా ఉండాలి. అంటే మెయిన్ ఒకటే కన్సర్న్ అండి హెల్త్. అమ్మో! మళ్ళీ మనం ఎక్కువగా బెంగ పెట్టేసుకున్నట్టు అలా అయిపోతే మన హెల్త్ పాడవుతూ ఉంటది కదా! ఇంకా మనకి హెల్ప్ చేయడానికి కూడా ఎవ్వరు ఉండరు. ఈ పిల్లలతోని మా పిల్లలు ఎలా అంటే వాళ్ళకంతా టైమ్ టు టైమ్ ఉండాలండి. వాళ్ళని హ్యాండిల్ చేయడం కూడా పెద్ద టాస్కే. అందుకే మనది మనమే ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మా మమ్మీలో ఒక మంచి థింగ్ ఏంటంటే నన్ను చాలా స్ట్రాంగ్‌గా చేసిందండి. అంటే ఇప్పుడు ఎవ్వరు లేకపోయినా మన లైఫ్ అనేది గడుస్తూ ఉంటది కదా! నేనున్నా లేకపోయినా నువ్వెప్పుడు హ్యాపీగా స్ట్రాంగ్‌గా ఉండాలి అలా అని ఎప్పుడు చెప్పేది.
అంటే అంత ప్రిపేర్ చేసింది నన్ను అనిపిస్తూ ఉంటుంది. ఇంకా మా అక్క చనిపోయినప్పుడు అప్పుడు మా మమ్మీని చూసి నేను నేర్చుకున్నానండి పిల్లల కోసం మనం ఎంత స్ట్రాంగ్గా ఉండాలి అనేది. మీరు కూడా అదే చెప్తున్నాను. ఏ సిచ్యువేషన్ ఎలా ఉన్నా కూడా మనల్ని మనం హ్యాండిల్ చేసుకోవడం నేర్చుకోండి ఫస్ట్ అయితే. అండ్ మనం హెల్తీగా ఉండాలి ఫస్ట్. ఏది చెయ్యాలి అన్నా ఫస్ట్ మనం హెల్తీగా ఉంటేనే కదా ఏదైనా చేయగలము. హౌస్ అంతా క్లీన్ చేసేసాను. ఇంకా మా పిల్లలకి 5:30 4:45 ఆ టైంకే తినిపించేస్తానండి. నాకు వాళ్ళు ఇంకా చిరాకు పెడతానే ఉంటారు. ఇవాళ డేలో కూడా పడుకోలేదు. మంచిగా తినిపించేసి 6:30 వరకు పడుకోబెట్టేస్తాను. హాట్ వాటర్ తాగిపించేసి ఇంకా నిద్రపుచ్చానంటే ఇంకా నాకు కొంచెం ప్రశాంతంగా టైం ఇంకా నేను పడుకునేసరికి 9 అయిపోద్ది. వీళ్ళని 6:30 అలా పడుకోబెట్టాను అనుకోండి, ఇంకా చాలా టైం ఉంటుంది కదా. మా హస్బెండ్ కూడా అంతే, వీకెండ్లో కొంచెం ఏదైనా మూవీ చూడాలి లేదంటే ఏదైనా వర్క్ చేసుకుంటారు, అలా నువ్వే పిల్లల్ని పడుకోబెట్టు అనేసి ఇంకా చెప్తూ ఉంటారు. పాపం బుద్ధిగా పడుకుంటారండి. ఇంకా మధ్యాహ్నం పడుకోలేదు అనుకోండి, ఇద్దరు కూడా పడుకుంటారు. లేదంటే పెద్ద బాబు ఆబ్వియస్లీ 7:30 ఆ టైంకి పడుకుంటాడు. చిన్నోడే మోస్ట్లీ మధ్యాహ్నం న్యాప్ తీసుకుంటాడు కాబట్టి లేట్గా పడుకుంటాడు. ఇవాళ ఇద్దరు కూడా పడుకుండిపోయారు. మా ఆయనేమో మళ్ళీ ల్యాప్టాప్ వేసుకొని కూర్చున్నారండి. ఇంకా మా ఆయనకి అన్నిటికంటే నచ్చిన పని ఈ వర్క్ చేసుకోవడము. వర్క్ చేసుకుంటూ ఉన్నారు. ఇంకా నేను కొంచెం ఎడిటింగ్ పనులు ఇంకేమైనా యూట్యూబ్లో చాలా ఉంటాయి కదా, ఇంకా అవైతే చేసుకుంటూ ఉన్నాను. ఈ రోజైతే ఇలా గడిచిందండి. మీకు మా కొత్త ఇల్లు నచ్చిందా లేదా, మేము ఉండబోయే ఇల్లు, అండ్ మీకేమైనా ఎలా సర్దుకోవాలి, ఆ ప్లేస్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, అలాంటి టిప్స్ ఏమైనా తెలిసి తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వ్లాగ్ అయితే ఇంకా ఎండ్ చేసేస్తున్నాను. వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. హైప్ పాయింట్స్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో అయితే కలుస్తాను.